బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్కు ఇక మల్కాజ్గిరి కోర్టు వారం రోజు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది. మీ అందరికీ తెలుసు, గత నెల రోజుల నుంచి కూడా మనం చూసినాం బండి భగీరథ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఇటు నేషనల్ మీడియా సైతం బండి భగీరథ్ కేసు పైన ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. సో అనేకమైనటువంటి కీలక పరిణామాల తర్వాత బండి భగీరథ్ అరెస్టు, ఆయన జైలుకు వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు ఆయనకు తాత్కాలికంగా వారం రోజుల పాటు బెయిల్ ఇవ్వడం. సో రైట్ నౌ దీని మీద కొంత డిస్కషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం, ఏం జరుగుతుంది? బండి భగీరథ్ తాత్కాలిక బెయిల్ అని తెలుస్తూ ఉంది. సో అసలు బెయిల్ కాన్సెప్ట్ ఏంటి? బెయిల్ కనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? శ్రీశైలం, మనము కాసేపటి కిందనే మాట్లాడుకున్నాం బండి భగీరథ్ బెయిల్ వచ్చినటువంటి సందర్భం గురించి. ఆ తర్వాత దాని గురించి అసలు ఎలాంటి బెయిల్ ఏంటి అని తొలి వెలుగు ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. దానిలో భాగంగా ప్రధానంగా తనకు సంబంధించినటువంటి తను ప్రస్తుతం చదువుతున్నటువంటి ఆ చదువు సంబంధించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎగ్జామ్స్ కోసము తను బెయిల్ అయితే పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా తనకి నిన్న బెయిల్ అయితే మంజూరైనటువంటి పరిస్థితి. అంటే నిన్న సాయంత్రం సమయంలో బెయిల్ వచ్చింది. ఈ రోజు 20వ తారీఖు నుంచి 25 రాత్రి వరకు తన యొక్క బెయిల్ అయితే కంటిన్యూగా ఉంటుంది. దాదాపు 6-7 రోజుల పాటు ఆ యొక్క బెయిల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా తను మళ్ళీ లొంగిపోయి జైలుకు పోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. మొత్తం పరీక్షల కారణంగానే ఈ యొక్క బెయిల్ ఇచ్చారు అన్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అయితే అందుతా ఉంది. శ్రీశైలం, మొత్తం మీద రైట్. అంటే మూసం, ఈ తాత్కాలిక బెయిల్ మీద ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇటు రేవంత్ సర్కార్ మీద, పోలీసుల మీద. సో ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే అది సాధారణంగా మనకు 4-5 కేసులలో ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత కోర్టులకు ఉంటుంది. దాంతో పాటుగా ఆ యొక్క ఎవరైతే నిందితుడుగా పేర్కొనబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి రైట్ కింద కూడా చూస్తారు. ముఖ్యంగా చావులకు సంబంధించినటువంటి విషయంలో తనకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి ఒక అవకాశం అయితే కల్పిస్తారు. దాంతో పాటుగా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఏవైనా శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కెరియర్ కు సంబంధించినటువంటి అంశమైనటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏదైతే ముద్దాయిగా పేర్కొనబడుతున్నటువంటి వాళ్లకు రైట్ కింద ఆ యొక్క బెయిల్ అయితే మంజూరు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రాజకీయ కోణంలో భాగంగా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క బెయిల్ అనేది కామన్ గా వచ్చేది అంటూ న్యాయ నిపుణులు అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆ పరీక్షలు అనేటివి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఉండవు కాబట్టి, మళ్ళీ సంవత్సరం 6 నెలల వరకు కూడా ఉండవు కాబట్టి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో ఆ కేసు ఇంకా నిరూపణ జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ కోర్టులు కూడా జోక్యం చేసుకుంటాయి, పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తాయి అనేటువంటి మాటలనే న్యాయ నిపుణుల నుంచి అయితే వింటా ఉన్నాం. మొత్తం మీద బండి భగీరథ్ కి ఆ కోణంలోనే ఈ యొక్క బెయిల్ వచ్చినట్టుగా చూడాల్సినటువంటి సందర్భం ఉంది అన్నటువంటి మాటను కూడా అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఒక రాజకీయ రంగు దీనికి అయితే కొనుక్కున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ యొక్క బెయిల్ అనేది మాత్రము కేవలం పరీక్షలకు సంబంధించినటువంటి సందర్భంలో మాత్రమే వచ్చింది. ఇటు ప్రభుత్వము, అటు బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు. ఈ కేసులో ఇలాంటి సందర్భంలో ఎవరికైనా కానీ బెయిల్ ఇచ్చేటువంటి సందర్భమే అనేటువంటి వాదనలు అయితే మనం వింటా ఉన్నాం. శ్రీశైలం, అంటే ఇప్పుడు తాత్కాలిక బెయిల్ అనంతరం సో బండి భగీరథ్ మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందైతే అంటే ఖచ్చితంగా, అంటే దానిలో సాధారణంగా ఇలాంటి యాంటిసిపేటరీ బెయిల్లలో 3 రకాలు. ఒకటేమో ఏదైతే అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క సరౌండింగ్ దాటి వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని పరిమితులను కూడా వేధిస్తారు. ఇప్పుడు బండి భగీరథ్ కూడా అలాంటి పరిమితులు కొన్ని ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ముఖ్యంగా తన యొక్క పరీక్ష హాల్ కి ఇంటికి మాత్రమే ప్రయాణం చేయాలి తప్పితే తను ఇంకొక ప్లేస్ కు వెళ్ళి ఎవిడెన్సెస్ ను కొలాప్స్ చేసేటువంటి ఆ యొక్క అవకాశాలు తీసుకోకూడదు అనేటువంటి ఒక కండిషన్. దాంతో పాటుగా తను ఎలాంటి విదేశీ పర్యటనలు చేయకుండా ఆ యొక్క పాస్పోర్ట్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ పాస్పోర్ట్ ప్రస్తుతము సీజ్ అయి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి కేసులలో ప్రధానంగా మనం గమనించినట్టే మొత్తం మీద ఎట్లాంటి సందర్భంలోనైనా ఒక రకంగా చూస్తుంది. ఇలాంటి పర్టికులర్ కేసెస్ లో మాత్రం ఖచ్చితంగా కండిషన్ బెయిల్ ఉంటుందనేటువంటి మాటల్ని మనం వింటా ఉన్నాం. శ్రీశైలం, మరి ఈ కండిషన్ బెయిల్ తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేస్తే
సాధారణ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది మాత్రం కండిషన్ బెయిల్. రైట్ థ్యాంక్ యూ మూషన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా బండి భగీరథ కేసుకు సంబంధించి మాత్రం కొంత చర్చ జరుగుతోంది. సో బెయిల్ మంజూరు మీద ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇటు రేవంత్ బండి సంజయ్ తండ్రి అయినటువంటి కేంద్ర మంత్రి ఇద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. అందుకే మరి ఈ యొక్క బెయిల్ మంజూరు అయిందంటూ కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అక్కలారా చెల్లెల్లారా, ఇక మహిళల్లారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు భద్రత ఉందా అనేటువంటి ఒక కొన్ని క్వశ్చన్స్ని కూడా ఎక్స్ వేదికగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి రైట్ నౌ. సో బండి భగీరథ్కి అయితే మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. సో ఫోక్సో కేసులో భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి భగీరథ్ ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ నెల 28 వరకు అంటే బెయిల్ మంజూరు వారం రోజుల పాటు ఉంటుంది. సో న్యాయమూర్తి ఉత్తర్వులో దీనికి సంబంధించి అంశాన్ని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సో కేవలం ఎగ్జామ్స్ నేపథ్యంలోనే మరి వారం రోజుల పాటు బండి భగీరథ్కు బెయిల్ వచ్చిందనేటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణలో మాత్రం ఇది మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఫోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి కోర్టు భగీరథ్కు బెయిల్ మంజూరు చేసింది. కాగా 2 వారాలకు పైగా రిమాండ్లో ఉన్నటువంటి భగీరథ్ బెయిల్ రావడంతో బయటకు రానున్నారు. సో అయితే బెయిల్కు సంబంధించినటువంటి షరతులను తప్పనిసరిగా పాటించాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మైనర్పై లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులో బండి భగీరథ్ జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే సో మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలతో బాధిత బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే బండి భగీరథ్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. సో ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా పోలీసులు ఫోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో భగీరథ్ తరపు న్యాయవాదులు మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. సో ఇరు పక్షాల వాదనలు విన్న గౌరవ న్యాయస్థానం కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో భగీరథ్ జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ బండి భగీరథ్ తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత మాత్రం మళ్ళీ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది.